కేసీఆర్ గారు రావాల్సిన టైంలో వస్తారు. ఈ లోపు మా కేటీఆర్ గారిని ఎదుర్కోండి, మీకు దమ్ముంటే హరీష్ రావు గారిని ఎదుర్కోండి. వీళ్ళకే సమాధానం. నిజంగా మీరు సిట్టు విచారణకు పిలుస్తున్నారు కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్లకే మీ దగ్గర సమాధానం లేదు. మీరేదో అడిగి పొడి చేస్తారు అనుకున్నాం కానీ వీళ్ళు చెప్పే ఆన్సర్లకు మీ దగ్గర సమాధానం లేవనేది తెలిసిపోయింది. నిజంగా దీంట్లో పస లేదు కాబట్టి వదిలేస్తున్నారు కదా. నిజంగా ఆధారాలు ఉంటే నువ్వు అరెస్ట్ చేస్తావు కదా. ఏది లేదు కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి నువ్వు సాగిస్తున్నావు అనేది తెలిసిపోయింది. ప్రజలు ఎవరు కూడా అంత అవగాహన లేకుండా లేరు. నిజంగా మీరు టైంపాస్ చేయాలనుకుంటున్నారు, చెయ్యండి. మీరు ప్రజలకు ఏం చేయలేనని చేతులు ఎత్తేసిర్రు, అర్థమైపోయింది. కాబట్టి మీ నిస్సహాయతను మేము అర్థం చేసుకున్నాం, మీ ఫ్రస్ట్రేషన్ని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి మీరు ఏం చేయగలుగుతారో చెయ్యండి, లేకపోతే చేతులు కట్టుకొని కూర్చోండి. అంతేగాని పసలేని వ్యవహారాలు ముంగటేసుకొని బదనాం చేసేవి కార్యకలాపాలు మానుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఈరోజు బొందబెట్టాలంటే ఒక కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఒక బీజేపీ పార్టీనో కాదు, ఆ పార్టీలో ఉన్న ఆ కవిత గారే చేస్తుంది, ఆవిడే మొత్తం అంతా వాళ్ళు పరువు తీస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద ఏం సంబంధం చెప్తారు? చూడండి, పార్టీలో ఉన్నంతసేపు ఎవరు ఏం మాట్లాడలేదు. ఇవాళ అధికారం కోల్పోగానే అండగా ఉండాల్సిన వాళ్ళే ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు కూడా సహించట్లేదండి. ఇలా పార్టీ కష్టకాలంలో ఉంది. నువ్వు పార్టీకి సహాయం చేయకపోగా బయటకు పోయి నీలాప నిందలేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలకు తెలుసు. ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ వ్యవస్థ ఉంది, నిఘా సంస్థలు ఉన్నాయి. ఏం జరిగిందనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరేదో అంటే నేనేదో అంటే అవి నిజమైపోవు కదా.